2025 18వ సీజన్ చాలా ఉత్కంఠభరితంగా అయితే సాగుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు, టర్నులు అయితే చూస్తూనే ఉన్నాం. తొలి హాఫ్ ఆఫ్ లీగ్ మ్యాచ్లు కంప్లీట్ అయ్యేసరికి ఈ సీజన్లో కొత్త ఛాంపియన్ చూస్తామేమో అనుకున్నాం. బట్ సెకండ్ హాఫ్ లీగ్ మ్యాచ్ల్లో కథంతా మారిపోయింది. ముంబై ఇండియన్స్ రేస్లోకి వచ్చేసింది. బ్యాక్ టు బ్యాక్ 6 కాన్జిక్యూటివ్ విన్స్తో పాయింట్స్ టేబుల్ను డామినేట్ చేస్తుంది ముంబై ఇండియన్స్. అలానే టాప్ స్పాట్లో అయితే నిలిచింది. అలానే సెకండ్, థర్డ్, ఫోర్త్ స్పాట్స్లో జీటీ, ఆర్సీబీలు నిలిచాయి. ఇంపార్టెంట్లీ ఆర్సీబీ ఈ సీజన్లో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. తొలి నుండే టైటిల్ వేటలో బిజీ అయిపోయింది. పంజాబ్ కింగ్స్, డీసీ, ఆర్ఎస్ విజయాలతో 4th, 5th స్పాట్లో అయితే ఉన్నాయి. వీరి మధ్య ప్లే ఆఫ్స్కి టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. ఓవరాల్గా ఈ సీజన్ ప్లే ఆఫ్స్ కూడా చాలా రసవత్తం. అయినా ఇలాంటి టఫ్ మ్యాచ్ని క్రికెట్ అభిమానులకు అందించడానికి మరో 2 బిగ్ ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. ఐపీఎల్ 2025 18వ సీజన్లో భాగంగా 54వ లీగ్ మ్యాచ్గా మే 4th అంటే సండే డబుల్ ధమాకాలో సెకండ్ మ్యాచ్గా రాత్రి 7:30 పంజాబ్ కింగ్స్కి సెకండ్ హోమ్ గ్రౌండ్ అయిన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్లో భయంకరమైన పోరుకు అయితే సిద్ధమైపోయాయి అని చెప్పుకోవచ్చు. ఈ ఫైట్ అనేది ప్లే ఆఫ్స్ భవిష్యత్తునైతే ఇరువురు ఫ్రాంచైజీలకు డిసైడ్ చేయనుంది. ఢిల్లీలో ఈ 2 ఫ్రాంచైజీలు చాలా ఫైర్లు అయితే ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ వల్ల ప్లే ఆఫ్స్ కోసం శ్రమించాల్సి అయితే వస్తుంది. పంజాబ్ కింగ్స్ 10కి 6 గెలిచి 3 ఓడి 1 డ్రాతో 11 పాయింట్లతో 4th స్పాట్లో అయితే ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ లో చేరొచ్చు అనేది నా ఒపీనియన్. అలానే లక్నో సూపర్ జెయింట్స్ 10కి 5 గెలిచి 5 ఓడింది. రిమైనింగ్ 4లో 3 గెలవాల్సి ఉంది. ప్రతి మ్యాచ్ క్రూషియల్గా అయితే మాట్లాడుకోవచ్చు. ఇద్దరికి విజయం కీలకమే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇరువురు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా బిగ్ ట్విస్టులు, బిగ్ చేంజ్లు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఏ టీం ఫేవరెట్గా ఉంది, ఏ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ప్రపంచంలోకెల్లా బ్యూటిఫుల్ స్టేడియంగా మాట్లాడుకోవచ్చు. ఇది పంజాబ్ కింగ్స్కి సెకండ్ హోమ్ గ్రౌండ్గా ఉండనుంది. చుట్టూ కొండలతో మంచులతో నిండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ స్టేడియం ఉంటుంది. దీన్ని 2003లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 23,000గా ఉంటుంది. బౌండరీస్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. ఇంకా మాట్లాడుకోవాలంటే చిన్న గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 68 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 72 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ వచ్చేకి 59 మీటర్ల వరకు చూడొచ్చు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, ఇక్కడ చాలా చల్లగా అయితే ఉంటుంది, క్లౌడీగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ డేన టెంపరేచర్ కేవలం 24 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రెయిన్ పడే పర్సెంటేజ్ చూస్తే 20% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ సీజన్లో పొగమంచు వల్ల ఒక మ్యాచ్ అయితే ఒక అరగంట ఆపేశారు. అంటే గ్రౌండ్లో ఏం కనపడలేదు, పొగమంచు బాగా వచ్చేసి మొత్తం బ్రైట్గా అయిపోయింది. సో డ్యూ ఫ్యాక్టర్ కూడా కీ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చాలా మంచి పాసిబిలిటీ తెలుస్తుంది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో బౌలర్లో తేలిపోతారు. సో టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఓటీటీలో 2 బిగ్ ప్లాట్ఫామ్స్ అయిన జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్ 2 కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. దీంట్లో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరి. ఇక టీవీలో వాచ్ చేయాలంటే స్టార్ స్పోర్ట్స్ 2 అలాగే స్టార్ స్పోర్ట్స్ 1. స్టార్ స్పోర్ట్స్ 1 అయితే తెలుగులో చూడాలి, స్టార్ స్పోర్ట్స్ 2 అయితే హిందీ, ఇంగ్లీష్లో చూసుకోవచ్చు. అలాగే సబ్స్క్రిప్షన్ ఇటు కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. అలాగే హెచ్పిసిఏ స్టేడియం ధర్మశాలలో ఐపీఎల్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ జరిగింది 10 ఏప్రిల్ 2010లో జరిగింది. లాస్ట్ మ్యాచ్ అంటే ప్రీవియస్ మ్యాచ్ అంటే 9 మే 2024లో జరిగింది. టోటల్గా ఇక్కడ మ్యాచ్లు 13 అయితే జరిగాయి ఐపీఎల్ మ్యాచ్లు. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 8 గెలిచారు. అంటే పర్సంటేజ్ విన్నింగ్ పాసిబిలిటీ 61.54గా ఉంది. సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు గెలిచిన 5 38.64గా ఉంది మాత్రమే. అలాగే టాస్ గెలిచిన టీం మ్యాచ్ విన్ అయింది 6 46.15%గా ఉంది. టాస్ ఓడిన టీము మ్యాచ్ను లాస్ అయింది 7 అంటే 53.85%గా ఉంది. హైయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో పరిశీలిస్తే 241 పరుగులు 7 వికెట్లుగా ఆర్సీబీ 2024లో చేసింది. అలాగే లోయెస్ట్ టోటల్ చూస్తే 116 పరుగులకే ఆల్అౌట్ అయింది పంజాబ్ కింగ్స్ 2011లో. అలాగే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ రన్ చేసి చూసుకుంటే 178 పరుగులు 5 వికెట్లుగా డెక్కన్ ఛార్జర్స్ ఉంది 2010లో. ఇక యావరేజ్ రన్స్ పర్ వికెట్ 27.40గా మాట్లాడుకోవచ్చు. యావరేజ్ రన్స్ పర్ ఓవర్ 8.73గా మాట్లాడుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ చూస్తే 183.77గా ఉంది.
పంజాబ్ కింగ్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే వీళ్ళిద్దరు డామినేషన్ అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు కనబడతానే ఉంది. టోటల్ మ్యాచెస్ 5 జరిగితే లక్నో 3 గెలిచింది, పంజాబ్ కింగ్స్ 2 గెలిచింది. ఒక టఫెస్ట్ రైవలరీస్ గా మాట్లాడుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యాచ్ జరిగితే అది పంజాబ్ కింగ్స్ డామినేట్ చేసింది. ప్రీవియస్ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ డామినేషన్ చేస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఫైట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ప్రీవియస్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మీద ఘోరంగా ఓడి 1 వీక్ లాంగ్ బ్రేక్ తో ఫ్రెష్ గా ఈ మ్యాచ్ కి అయితే ఆడబోతున్నారు. ముందుగా వీళ్ళ బౌలింగ్ యూనిట్ కు వీక్ గా కనపడే చాలా బెస్ట్ బౌలింగ్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్ గా అన్ఎక్స్పీరియన్స్ గా కనపడే ఒక బలమైన పేస్ యూనిట్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న నయా స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ వచ్చేసాడు. 1-2 ఓవర్లు ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయిన 2 కీ వికెట్స్ అయితే పడగొట్టాడు ప్రీవియస్ మ్యాచ్ లో చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మయాంక్ యాదవ్ చాలా టచ్ లోనే కనబడ్డాడు. అలానే ఆవేష్ ఖాన్ లక్నో సూపర్ జైంట్స్ కి కీ బౌలర్ గా మారిపోయాడని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రీమ్లీ డెత్ ఓవర్స్ లో బైవచ్చమైన బౌలింగ్ అయితే చేస్తున్నాడు. అలానే ప్రిన్స్ యాదవ్ నుంచి ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ అయితే లేదు. ఇతని ప్లేస్ లో అయితే మాత్రం శార్దుల్ ఠాకూర్ ఆర్ ఆకాష్ దీప్ మరోసారి రంగంలో దిగే ఛాన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ ఈ చేంజ్ అయితే ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్ తీసుకుంటుంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ చాలా మంచి ఫామ్ లో ఉంది, మంచి బ్యాటింగ్ ట్రాక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్పిన్ యూనిట్ లో సంచలనం దిగ్విజయ్ సింగ్ రాతి ఈ మధ్య అయితే లై తప్పాడు కానీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ గా ప్రూవ్ అయినా మనవాడు బౌలింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అలానే రవి బిష్ణోయ్ కూడా సమ్ టైమ్స్ క్లూలెస్ గా బౌలింగ్ చేస్తున్నా, సమ్ టైమ్స్ మంచి రిథమ్ లో బౌలింగ్ చేస్తున్నాడు. అయితే మాత్రం మాట్లాడుకోవాల్సింది పార్ట్ టైం స్పిన్నర్ గా ఏడెన్ మార్కరమ్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాడు. ఇక బౌలింగ్ యూనిట్ లో నేనైతే ఎక్స్పెక్ట్ చేసి ఒక్క చేంజ్ మాత్రమే. ఇక లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే చాలా బలంగా ఉంది ఓవర్సీస్ బ్యాటింగ్ పరంగా. వీళ్ళ బ్యాటింగ్ యాడ్ లో కలవర పెట్టిన ఉందంటే ఖచ్చితంగా తన కెప్టెన్ రిషబ్ పంత్. ఇంతవరకు తన బ్యాట్ నుండి ఒక హాఫ్ సెంచరీ మినాయించి ఒక్క మ్యాచ్ లో కూడా చాలా ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్ అయితే లేదు. 10 మ్యాచ్లో కొట్టింది మాత్రం తిప్పి కొడితే 100 రన్స్ కూడా లేవు. సో రిషబ్ పంత్ కంబ్యాక్ కోసం చాలా మంది అయితే బెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళ ప్లేయింగ్ లో ఉన్న ముందుగా మాట్లాడుకోవచ్చు వీళ్ళ ఓపెనింగ్ మిచెల్ మార్ష్, ఏడెన్ మార్కరమ్ టెరిఫిక్ ఫామ్ లో అయితే ఉన్నారు. అదే ఫామ్ ని ఎక్కడికో కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ కి చెక్ పెట్టచ్చు. అలానే నికోలస్ పూరన్ ద లాంగ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇతని నుండి లాంగ్ ఇన్నింగ్స్ అయితే రాలేదు కానీ అంతకుముందు ప్రీవియస్ మ్యాచ్ల్లో బీభత్సంగా బ్యాటింగ్ అయితే చేశాడు. ఇతను కూడా ఫామ్ లోకి రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఆడుతున్నాడు, మినీ క్యామియోల వరకే అవుట్ అవుతున్నాడు. దాన్ని లాంగ్ ఇన్నింగ్స్ కన్వర్ట్ చేస్తే పంజాబ్ కింగ్స్ కి ఈజీగా చెక్ పెట్టేయచ్చు. ఇక అలాగే ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్తో చాలా మంచి ఫినిషింగ్ అయితే కనబడుతుంది. ఓవరాల్ గా వీళ్ళ బ్యాటింగ్ ఆటలో పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. సాలిడ్ ఫినిషింగ్ అయితే కనబడుతుంది. టాప్ ఆర్డర్ నౌచ్గా అంతే ఉంది. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లో పెద్దగా చేంజెస్ అయితే లేవు. ఒక చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీళ్ళ ప్లేయింగ్ లో పేపర్ మీద పరిశీలిస్తే మిచెల్ మార్ష్, ఏడెన్ మార్కరమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, దిగ్విజయ్ సింగ్ రాతి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేకి మయాంక్ యాదవ్ యూజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్ గా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ గా అప్ అండ్ డౌన్స్ తో ఈ సీజన్ లో డామినేషన్ అయితే చూపిస్తుంది. 10 మ్యాచ్లు ఆడింది, 6 గెలిచింది, 1 డ్రా చేసుకొని 13 పాయింట్లతో అయితే ఉంది. ఈ మ్యాచ్ గెలిచి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ కి అయితే అర్హత సాధిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పంజాబ్ కింగ్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టచ్. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ లో టాప్ మ్యాచ్ల్లో అయితే ఆడుతుందని చెప్పుకోవచ్చు. ముందుగా వీళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి, మన టాప్ ఆర్డర్ అయితే గురించి మాట్లాడుకోవాలి. ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ చాలా ఇన్ఎక్స్పీరియన్స్ కనిపించినా కూడా ఇద్దరు బిగ్ స్టార్స్ ఇస్తున్నారు, ఫైరీ స్టార్ట్స్ ఇస్తున్నారు. అలాగే ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇది చాలా పాజిటివ్ థింగ్ గా మాట్లాడుకోవచ్చు పంజాబ్ కింగ్స్. ఈ ఓపెనర్స్ ఇద్దరు విధ్వంసమే చూపిస్తున్నారు. ఇక వెంటనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి నాక్స్ ఆడుతున్నాడో వివరంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సిఎస్కే మీద ఆల్రెడీ 72 రన్స్ కొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎన్నికాడు. మెయిన్లీ పంజాబ్ కింగ్స్ లో ఫినిషింగ్ లో మాట్లాడుకోవాలి శశాంక్ సింగ్. ఈ మధ్య అయితే పరుగులు రాలేదు కానీ చాలా బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. ఫినిషింగ్ కరెక్ట్ సెట్ అయ్యే బ్యాటర్. అలాగే నిహాల్ వజీరా బ్యాట్ నుండిగా పరుగులు అయితే చూస్తూనే ఉన్నాం. వీళ్ళిద్దరూ వెల్ టచ్ లో ఉన్నంత వరకు పంజాబ్ కింగ్స్ బాధ లేదని చెప్పుకోవచ్చు. అలాగే పంజాబ్ కింగ్స్ యొక్క బౌలింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే మనం మాట్లాడుకోవాల్సింది లెఫ్టీ పేస్ బౌలర్స్ హర్షదీప్ సింగ్, మార్కో జన్సన్. ఇద్దరు కూడా చాలా స్పాట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్ లో కూడా క్రూషియల్ ఓవర్స్ అయితే వేసి వికెట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. అలానే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో మాట్లాడుకోవాల్సింది ఇజు చహల్. ఏం బౌలింగ్ చేశారు భయ్య. ఒకే ఓవర్లో 4 వికెట్లు ప్రీవియస్ మ్యాచ్ లో సిఎస్కే మీద. హ్యాట్రిక్ తో పాటు ఇంకో వికెట్ తీసి ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టాడు. సో అలాగే మరో స్పిన్నర్ హర్ప్రీత్ బార్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. సో ఓవరాల్ గా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా ఇంప్రెసివ్ కనబడుతుంది. అలాగే ఆల్రౌండర్ గా అజ్మతుల్లా వంపరుచాయ్ కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తున్నాడు. విన్నింగ్ టీం కాబట్టి పెద్దగా చేంజెస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ప్రీవియస్ మ్యాచ్ లో అయిన సూర్యాంశి షిడ్జా ప్లేస్ లో విజయ్ కుమార్ వైశాఖ్ గానీ, బ్యాటింగ్ లో విష్ణు వినోదన్ గానీ ఎవరో ఒకరు యూజ్ చేసిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ 11 పేపర్ ని పరిశీలిస్తే ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్,
శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లీష్, నెహాల్ వదీరా, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బౌర్, మార్కోస్ జాన్సన్, అజ్ముతుల్లా ఉమర్ జాయ్, యుజ్వేందర్ చాహల్, హర్షదీప్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మార్కస్ స్టోయినిస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఈ ధర్మశాల యొక్క పిచ్ రిపోర్టు, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్, ఇద్దరి యొక్క ఫాము, అలాగే ఇద్దరు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవన్నీ పరిశీలించాక నా ఒపీనియన్ అయితే మాత్రం ఈ మ్యాచ్కి లక్నో సపోర్ట్ చేయించి అనుకున్నా. ఎందుకంటే ఈ పిచ్లో బ్యాటింగ్ అయితే బాగా డెప్త్ ఉండాలి. ఆడతారు కానీ పంజాబ్ కింగ్స్ అలా అని చెప్పి స్లోగా ఆడే బ్యాటర్స్ అయితే తక్కువ ఉన్నారు. ఎల్బాసింగ్లో అయితే మాత్రం మంచి లైనప్ ఉందని నేను అనుకుంటున్నా. ఓవర్సీస్ బ్యాటర్స్ పైన అలా డామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మైంక్ యాదవ్ కీ రోల్ ప్లే చేస్తానని నేను అయితే అనుకుంటున్నా. నా ఫేవరెట్ టీం అయితే మాత్రం లక్నో సూపర్ జైంట్స్. మీరైతే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.